పిఠాపురంలో వర్మ శకం ఇక ముగిసినట్టేనా? లేదా వర్మకి లేటెస్ట్‌గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం వల్ల పిఠాపురం ఇన్ఛార్జిగా తొలగించారు. కారణాలేంటి? ఒకసారి ఈ విషయం గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా, నియోజకవర్గ అధ్యక్షుడిగా గత కొన్ని సంవత్సరాల పాటు నుంచి ఉన్నారు ఆయన. సో ఇప్పుడు ఆయనకి ఆ బాధ్యత నుండి తప్పించారు. తప్పించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా సీనియర్ జర్నలిస్టులు కానీ వీళ్ళు చెప్తున్న అంశం ఏంటి అంటే, వర్మ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ లేదా ప్రతిసారి పిఠాపురం నియోజకవర్గంలో ఈ సమస్యల్ని తీసుకురావడం కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీతో పొత్తులో టీడీపీ కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా వర్మని సైలెంట్ చేయాలి. సో వర్మని సైలెంట్ చేయాలంటే ఏ రకంగా సైలెంట్ చేయొచ్చు? వర్మకి గతంలోనే చెప్పి సాక్రిఫైస్ చేయించి సీట్ ఇప్పించాం. సో వర్మకి ఎమ్మెల్సీ ఇస్తాం, మనం అది ఇవ్వలేకపోయినాం. ఏ ఇతర కారణాల వల్ల అయినా ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఇలాంటి పరిణామాల మధ్యన వర్మ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి లేదా అక్కడ ఒక ఫోటో వేయలేదని లేదా కుర్చీ వేయలేదని, సో ఇలాంటి గొడవలు ఏవైతే జరుగుతున్నాయో ఈ గొడవల దృష్ట్యా సో నియోజకవర్గంలో డిస్టర్బెన్సే కాకుండా పవన్ కళ్యాణ్ని ఊరికినే డిస్టర్బ్ చేయడం వలన రానున్న రోజుల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి అంటే అలయన్స్ ఉంటుందో ఈ అలయన్స్ ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందేమో అన్న ఒక అనుమానం కూడా కారణంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇందులో వాస్తవంగానే ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఎలక్షన్ల కంటే ముందు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ తను పిఠాపురం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో వర్మని టీడీపీ పార్టీ అడిగింది, వర్మ సాక్రిఫైస్ చేసిండు, పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. సో ఇక్కడ అందరూ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వర్మకి అన్యాయం జరిగింది. ఒక లోకల్ పార్టీ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ, అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ రెండు కూడా ముఖ్యంగా సరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసేది ఆంధ్ర రాష్ట్రం మీద. సో అలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా అన్ని సీట్లు పోటీ చేయడం ఇంపార్టెంట్. ఒక పార్టీ స్థితిగతులకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీ మనుగడకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా మొత్తం అన్ని సీట్లు సాక్రిఫైస్ చేసి కేవలం 21 సీట్లు మాత్రమే పోటీ చేసింది. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ కూడా కొన్ని సీట్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కదా. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి అప్పటి వరకు ఇన్ఛార్జిగా లేదా ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఆయనకు ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ 2019లో దొరబాబు గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆయన గత కొన్ని నెలల కిందట జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన జాయిన్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఒక ఆధిపత్య పోరు అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అది ఒక్కసారి జరిగిన విషయం కాదు, పదుల సంఖ్యలో జరిగింది. సో ఇటు వాళ్ళ కార్యకర్తలకు కానీ లేదా వర్మకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ లేదా వర్మ అనుచరులకు కానీ ఎక్కడ కూడా పొంతని సెట్ అవ్వట్లేదు. సో అధికారంలో ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు దొరబాబు గారికి అక్కడ అప్పచెప్పారు, అందుకే దొరబాబు గారు అన్నీ చేస్తున్నారు అనే ఒక అక్కసును కూడా వర్మ ఆ రోజుల్లో బయటపెట్టిన విషయం అయితే మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడి నుండో వచ్చి మేము ఇక్కడ గెలవలేదు, మేము ఎక్కడే ఉండి గెలిచాము, మేము ఎక్కడే ఉండి గెలిపించాము, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మేము గెలిపిస్తే కూడా ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలవకుండా మీరు దాచిపెడుతున్నారు, మభ్య పెడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వర్మ మాట్లాడడం అనేది చూసాం. అది జరిగిన అనంతరం ఈ టోటల్ ఇష్యూ అంతా కూడా ఏదైతే టీడీపీ పార్టీ ఉందో టీడీపీ పార్టీ కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళాయి. మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఒక సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే మనందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో ఊరికనే డిస్టర్బ్ చేయడం, ఒక ఫోటో గురించి, ఒక కుర్చీ గురించి లేదా ఇంకేదైనా ఇతర విషయాల గురించి ఊరికనే డిస్టర్బ్ చేయడం వల్ల రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చిన్నబుచ్చుకొని తను కూటమి నుంచి కొనసాగకపోతే టీడీపీ భవిష్యత్ ఏంది లేదా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఏందని ఇలాంటి చాలా క్యాల్కులేషన్ మధ్యన వర్మన్ అయితే ఈరోజు పదవి నుండి తప్పించడం జరిగింది. కానీ ఈ పదవి నుండి తప్పించే ముందు, ఇన్ఛార్జి పదవి నుండి తప్పించే ముందు ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారికి పదవి ఇచ్చినప్పుడే వర్మ గారికి కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారా, ఇంతకుముందు దీనికి సంబంధించి మాట్లాడుకున్నారా అంటే ఖచ్చితంగా మాట్లాడుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే మాట్లాడుకోకుండా ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అలాంటి సీనియర్ నేత, అలానే మంచి క్రౌడ్ పుల్లింగ్ చేయగలిగిన నేత, సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు.
సో ఇలాంటి తరుణంలో టీడీపీ పార్టీ ఈరోజు వర్మని పక్కన పెట్టడం చాలా మందికి నచ్చట్లేదు. కానీ భవిష్యత్తు రీత్యా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కానీ టీడీపీ భవిష్యత్తు కానీ ఈ రెండు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ అనే చెప్పి మనం మాట్లాడుకోం. దీన్ని ఎన్కరేజ్ చేసుకునే పనిలో వైఎస్ఆర్సీపీ పడింది. పెన్నం దొరబాబు గారు ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో జాయిన్ అయిన ఒక 2-3 నెలల తర్వాత నుంచి వర్మకి తరచుగా టచ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు టచ్లో ఉన్నారని ఒక పుకార్ అయితే వినిపిస్తూ ఉంది. సో అలాంటి తరుణంలో సో వాళ్ళు టచ్లో ఉన్నప్పుడు వర్మకి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సందర్భం కూడా మనం ప్రజెంట్ చూస్తున్నాం, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అవి. సో ఇలాంటి తరుణంలో సో వర్మకి ఎప్పుడైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఇమ్మీడియట్గా వర్మ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కాస్త భావోద్వేగానికి గురైనప్పటికీ కాస్త చిన్నబుచ్చుకున్నప్పటికీ తను పార్టీ ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్కి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి వర్మ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉండబోతుంది? వర్మని ఏదైతే ఇప్పుడు ఆ పదవి నుంచి అంటే ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించారో టీడీపీ పార్టీ రాష్ట్ర టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం సందేశం ఇస్తుంది? ఈ అంశాలను ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పొత్తులో అందరం కలిసే ఉండాలి, ఎక్కడ పొత్తులో గ్యాప్ రావద్దు. మేము జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ అందరం కలిసే ఉన్నాం, మేము సఖ్యతతో ఉన్నాం, మీరు కూడా రాష్ట్రంలో అలానే ఉండాలి. సో సీట్ల గురించి లేదా చైర్ల గురించి లేదా బ్యానర్లో ఫోటోలు లేవని చెప్పి గొడవలు పెట్టుకొని కూటమి మధ్యలో చిచ్చు తెస్తే పార్టీ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చెయ్యదు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా అందరికీ చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఈ నెల ఎండింగ్ లోపల నెల్లూరులో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో ఈ విషయం గురించి మరింత వివరంగా చెప్పడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక మాట కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయం కూడా మనం ఒకసారి పరిశీలించాలి, ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే కూటమి మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలి అనుకున్న పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ల వల్ల ఈ పార్టీలో గ్యాప్ రావడం అనేది మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వీళ్ళు మరో 15 ఏళ్ల పాటు ఒక రూపంలోకి తీసుకురావాలి, అటు రాజధాని కానీ రాష్ట్ర భవిష్యత్తుని కానీ ఒక రూపంలోకి తీసుకురావాలి అనేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న డెసిషన్లు తీసుకోక తప్పదు. సో ఈ డెసిషన్లో అటు చిన్నవాళ్ళు కానీ లేదా ఇటు వర్మ గారు లాంటి ముఖ్యమైన లీడర్లు కానీ బలి కాక తప్పదు. కానీ టీడీపీ ఏం చెప్పబోతుంది? టీడీపీ అధిష్టానం వర్మకి ఎలాంటి హామీలు ఇచ్చింది? ఏం చెప్పకుండా డైరెక్ట్గా తీసే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఎలాంటి హామీలు ఇచ్చింది? జనసేన దీనిపై ఏం చెప్పబోతుంది? జనసేన కూడా దీనిపై ఖచ్చితంగా స్పందిస్తుంది కదా, స్పందించేటప్పుడు ఏం చెప్పబోతుంది? ఇవన్నీ విషయాలు కూడా రానున్న రోజుల్లో మనం చూడాలి. సో ఈ సబ్జెక్ట్ ఏదైతే వర్మని టీడీపీ ఇన్ఛార్జ్గా పిఠాపురం నుంచి తొలగించడం అనేది మీరు ఎలా భావిస్తారు? ఆయన తొలగిస్తూ అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ టీడీపీకి సంబంధించిన బాగోగులు కానీ నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ పరిశీలించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డెసిషన్ని మీరు స్వాగతిస్తారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.